ప్రెసెంట్ అయితే మేము ఈ నేషనల్ హైవే 50 పైన వెళ్తూ ఉన్నాము. అలా అలా వర్ష అయితే పలకరిస్తూనే ఉంది కాస్త. ఇక ఇప్పుడైతే ఈ డాబాల దగ్గర మనకేం పని ఉంటుంది, ఈ పని ఈ మాదిరిగా పంచాయతీ అనేది పూర్తి చేసుకొని పోతా ఉన్నాను. వెళ్ళబోయే ప్రదేశంగా అయితే కర్ణాటకలోని ఒక హిస్టారికల్ ప్రదేశానికి మా పయనం అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా 130 కిలోమీటర్లు ఉంది. ఆ 130 కిలోమీటర్లు ఈరోజు రేపు మొన్నాడు ఏమో తెలీదు, చేరుకునేంత వరకు వెళ్తూ ఉందాము. అలా మా జర్నీలో కూడా మీరు కూడా వచ్చేసేయండి, కలిపి మీకు తెలిసిన వాళ్ళని కూడా మన జర్నీలో అనేది యాడ్ చేసేయండి. వాళ్ళు కూడా ఆ ప్రదేశానికి వెళ్దాం. హిస్టారికల్ ప్రదేశమే అదైతే. మేమైతే ప్రాజెక్ట్ వెళ్ళారంటూ ఇవాళ డే 127 మా పయనంలో కొనసాగిస్తూ వెళ్తూనే ఉన్నాము. సూర్య అయితే ఎక్కడ కనిపించడమే లేదు ఎక్కువగా. ఇంకా ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే ఇలా బట్టలు ఎక్కడికెక్కడ వాష్ చేసుకుంటూ డాబాల దగ్గర, ఇంకా నైట్ టైం అయితే ఎక్కడ స్టే చేస్తామో ఏంటో తెలియదు కాబట్టి ఇక్కడ వెళ్ళే దారిలో డాబాల దగ్గర అయితే ఫెసిలిటీగా వాష్ చేసుకునేందుకు, స్నానం చేసేందుకు ఉంటుంది కాబట్టి అలా ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు వాష్ చేసుకుని ఇలా పైన ఆరేసుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటే గాలికి ఆరిపోతాయి, ఎండ ఉంటే ఎండకు ఆరిపోతాయి. అట్ట మా పయనంలో ఈ విధంగా ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఎలా చేస్తారు ఏంటో తెలీదు. మాదైతే అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ ట్రావెలింగ్. మా ట్రావెలింగ్లో మీరు కూడా జాయిన్ అయిపోయి మేము వెళ్ళబోయే ప్రదేశాలకు మీరు కూడా వచ్చేయండి. వీలైతే మరికొంతమందిని మీకు తెలిసిన వాళ్ళకు మమ్మల్ని పరిచయం చేసి మన జర్నీలో కలిపేసేయండి. మనం వెళ్తూ ఉన్నాము. ఇంకా హిస్టారికల్ ప్రదేశము ఉంది, 130 కిలోమీటర్లుగా వెళ్తూనే ఉందాం. ఈరోజు ఎంతవరకు చేస్తామో ఏంటో తెలియదు. ఇక రేపైతే రీచ్ అవుతామో లేదో తెలియదు. అలా అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది జర్నీ. తెలుసు కదా, ఇది స్మాల్ ట్రిప్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో 127